ఈరోజు కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ కొన్ని సీడ్స్ తోటి లడ్డు ఎలా చేసుకోవాలో అనేది చూద్దాము. అన్నీ సమానంగా తీసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చింది ఏదైనా ఉంది అనుకుంటే, లేదంటే చేదుగా వస్తుంది అనుకుంటే అది కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ బాదం, తర్వాత నువ్వులు, పిస్తా ఇలా తీసుకున్నాను. అండ్ అవిసె గింజలు కూడా, ఫ్లాక్స్ సీడ్స్. ఇవి కాకుండా ఇంకేమైనా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నవి యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీటన్నిటిని వేపుకోవాలి, మనము బాగా రోస్ట్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఏదైనా సరే ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా అన్నీ వేయించుకోవాలి. కొన్ని మామూలుగా తినడానికి బాగానే ఉంటాయి, కానీ కొన్ని అయితే మాత్రం కొన్ని స్పెసిఫిక్గా ఉండే సీడ్స్ని, కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడం వల్ల ఆ న్యూట్రియన్స్ ఇంకా ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వడానికి మన బాడీలో అలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి కొంచెం ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది, తినడానికి అలాగే అరగడానికి కూడా బాగా ఉంటుంది కాబట్టి అలా వేయించుకోవాలి. సో రోస్ట్ చేసుకున్నాక ఇలా ఉన్నాయి మనవి. అండ్ కిస్మిస్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ కోసం. అలాగే బెల్లం కూడా. ఇలా ఈ 6 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. తర్వాత వీటిని ఇంకా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసిన లడ్డు కాబట్టి ఫైన్గా అవ్వాలి. అంటే మనకు అలా తగులుతూ ఉంటే కొంతమంది తినగలుగుతారు, కొంతమంది తినలేరు. సో ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది, నమలడానికైనా తినడానికైనా. ఒక్కొక్కటిగా మిక్సీ చేసుకొని కొంచెం పెట్టి మొత్తం పౌడర్లా అయ్యేటట్టు చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ అయ్యాక ఇలా కనిపిస్తుంది కదా, ఈ విధంగా పౌడర్ అయితే మనకు అవుతుంది. అందులో ఈ పౌడర్తో పాటు బెల్లాన్ని కూడా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి, అలాగే ఆ కిస్మిస్ కూడా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి మనం. చివరిగా అన్నీ గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉండలు చుట్టుకోవాలి. పౌడర్ ఏదైతే అయ్యిందో దాంట్లో మనం నెయ్యి వేసుకొని ఉండలు చుట్టేసుకోవటమే. ఒకవేళ నెయ్యి వద్దు అనుకుంటే పాలైనా వేసుకోవచ్చు. నిల్వ ఎక్కువ కాలం ఉండదు, ఒక వారము 10 రోజుల లోపే. పాలు వేసుకుంటే ఇంకొంచెం స్పానే ఉంటుందేమో. అంతే. థ్యాంక్ యూ. బాయ్.